ముందు అందరు ఫోన్ల కింద పెట్టండి అబ్బా, అందరు ఫోన్ల కింద పెట్టండి. ఎవరన్నా ఫోన్ లో వీడియో తీస్తే ఆగా ఫోన్ నేను తీసుకెళ్లి అమ్మేసి ఆ డబ్బులు కార్యకర్తల సంక్షేమ నిధిలో పెడతా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మన కుటుంబం సంబంధించిన వ్యవహారం. ఇదిగో ఆ ఫోన్ పట్టుకోబా, ఆ ఫోన్ పట్టుకో. కుటుంబానికి సంబంధించిన విషయం. అందరూ ఫోన్లు పట్టుకుని వీడియోలు తీస్తే మళ్ళీ నేనేం మాడతా. ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేస్తామంటే ముఖాముఖి మన ఇంట్లో ఉన్న సమస్యలు మనం మాడుకోవాలి, చర్చించుకోవాలి, మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. వేదిక మీద ఉన్న పెద్దల్ని పెద్ద పరిచయం చేయాల్సిన అవసరంలా అందరికీ పేరు పేరున నవదేవపూర్కి నమస్కారాలు. ఈరోజు వస్తుంటే ఒక వింత పరిస్థితి చూసా. దారి పొడుగున పోలీసు సోదరులను చూస్తే అన్నకి చెప్పా, విజయ్ నా తమ్ముడు అవుతాడేమో, చలో అన్నందోలే, ఇంకా కుర్రోడ్లాగా ఫీలింగ్ ఉంది నాకు. సత్య నా కారులో అంటే చెప్పా, ఎందుకన్నా ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు అంటే నక్సల్ ఏరియా అన్నారు. అరే ప్రతిపక్షంలో ఊరంతా నడిచినప్పుడు ఎప్పుడు కంపడలేదు, ఇప్పుడెందుకు కంపడుతున్నారని అడిగిన. ఈరోజు అదే కానిస్టేబుల్ గారు, అదే ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు నుంచి మనకు సెల్యూట్ కొడుతున్నారంటే అది ప్రజా తీర్పు వల్ల. అది ఈరోజు మన సమాజం గొప్పతనం. మనందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, 2019 నుంచి 24 వరకు మనం ఎట్లా అరెస్ట్ చేశారో. ఆనాడు ఆత్మకూరులో మన కార్యకర్తల్ని గ్రామ బహిష్కరణ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా బయలుదేరాలనుకుంటే గేట్కి తాళేశారు. ఇక్కడ ఎంతో మంది కార్యకర్తల మీద దొంగ కేసు పెట్టారు. అచ్చెన్నాయుడు గారిని పట్టుకెళ్లారు, కొల్లన్న పట్టుకెళ్లారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, దేవినేని ఉమా గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే రోజంతా పడుతుంది. శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరిపైన కేసులు ఒకసారి నుంచోండి అంటే 90% ఎమ్మెల్యేలందరూ నుంచున్నారు. నా పైన కూడా 23 కేసులు పెట్టారు బా. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఇప్పుడు కూడా బాగా గుర్తు, పాదయాత్ర ప్రారంభించినాడు మైక్ పట్టుకుని మాట్లాడి మైక్ లాక్కుని ఒకడు పోయాడు, స్పీకర్ లాక్కుని ఇంకోటి పోయాడు. మా స్టూల్ వేసుకోవాలంటే ఇంకో కానిస్టేబుల్ వచ్చి పట్టుకెళ్ళిపోతాడు. ఇట్లా కాదరా పోయి బిల్డింగ్ ఎక్కి మాట్లాడా, తిరుగుబాటు చేశాం. కష్టకాలాలు మనందరం మర్చిపోకూడదండి. మన మహానాడులో కూడా చెప్పే, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు మనందరం వ్యవహరించాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి. ఈరోజు 151 11 అయింది, గుర్తుపెట్టుకోండి. దానికి కారణం వాళ్ళ అహంకారం. కాళ్ళు ఎగరేశారే, మీసాలు మిలేశారే. ఇప్పుడు ఏమైందబ్బా, ఏమైంది? ఇప్పుడు ఎక్కడున్నారు? రారాబోయ్ అంటే అసెంబ్లీ కూడా రావట్లేదు. Z+ సెక్యూరిటీ ఇచ్చినాం భయ్, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఒక పైలట్, ఒక ఎస్కాట్. మనం ఎటుకో ఏం చేయం, కానీ అయినా ఫోన్లే ఏడుస్తున్నాడని Z+ ఇచ్చినాం. వస్తాడా? రాడు. ఎన్నికల ముందర ఏమన్నారు? గెలవలేడు. బాబు గారు గెలిపించుకోలేకపోయారు. ఈరోజు చెప్తున్నా, 1985 తర్వాత గెలవని నియోజకవర్గం మంగళగిరి, ఓడిపోయారు 2019లో. ఒకరోజు బాధ కలిగింది, రెండో రోజు ఆ బాధ ఆవేదనలో కసి పెంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తానని చెప్పా. ఇప్పుడు కూడా మన అధ్యక్షుల పైన కొంచెం కోపం ఉంది. అంటే బాబు గారు కాదులే, మళ్ళీ మీడియాలు ఊకే గోలు కొడతారు. పల్లా గారి పైన కోపం ఉందబ్బా. నారికాడు ఆయన కొట్టేశాడు. రిజల్ట్స్ వస్తున్నాయి. మంచి బాబు గారి ఇంట్లో కింద బోర్డు రూమ్ ఉంటే అందరం ఉన్నాం. ఇంకా ప్రభుత్వం ఏర్పడుతుందని అర్థం అయిపోయింది. ఇంక బాబు గారు చెప్పారు, సార్ ఇక్కడ ఉంటాం కరెక్ట్ కాదు, మీరు వెళ్ళి మీ రూమ్లో ఉంటే మేము చూసుకుంటాను. రికార్డు కొట్టినాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు ఎప్పుడు రాని విధంగా 91,000 మెజార్టీ నాకు వచ్చింది రేపు అనుకున్నా. మావాడు ఇక్కడనే ఒకడు ఉన్నాడు, నరేష్ వచ్చి, సార్ అంత బొమ్మ లేదు కొట్టేశాడు. ఎవరు? పల్లా శ్రీనన్న కొట్టేశాడు, మీరు రికార్డు చెప్పినాడు. ఫోన్లు 20 అనుకున్నా. వెళ్ళి అప్పుడు మనం తీసుకుందాం, ఎలక్షన్ పత్రం ఇస్తారు కదా, వెళ్ళి బయటకు వచ్చే మళ్ళీ మా పిఆర్ఓ కూడా వచ్చి, సార్ 2వ స్థానం కూడా వచ్చి అన్నాడు. ఏమైంది రా భయ్య? భీమిలిలో గంటా శ్రీనివాస్ గారు కొట్టేశారన్న.
చలో కనీసం 3వ స్థానంలో బతికినా అనుకున్నా. అంటే ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనరల్ ఎలక్షన్స్ లో ఎప్పుడు రాని మెజారిటీ మన ఎన్నికల్లో ప్రజలు మనకి ఇచ్చి గెలిపించారు. దానికి కారణం 2. మొదటిది అహంకారం, హెరాస్మెంట్, అడ్డగోలుగా అరెస్టులు, బూతులు, ఇవన్నీ ఇలాంటి ప్రభుత్వం మాకు వద్దు అని ఆనాడు చెప్పారు. 2ది బాబు గారు వస్తే, కూటమి ప్రభుత్వం ఏర్పడితే, కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి సంక్షేమంలో ఆంధ్ర రాష్ట్రం ముందరికెళ్తున్న లక్ష్యంతో ప్రజలు మన ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు. మీరందరూ కష్టపడ్డారు. బాధుడే బాధుడు, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, శంకరావం, ఈ 4 కార్యక్రమాలు డోర్ టు డోర్ మీరు తిరిగారు, గడప గడప దొక్కారు. బాబు గారు నాకు చెప్పారు పాదయాత్రలో ఫోన్ చేసి, అరే క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ తీసుకొద్దాం అనుకుంటే అన్న అది ఎప్పుడవుతుంది స్వామి అన్న. మీ స్పీడ్ నాకేం తెలుసు.